మన తిబ్లిసి సెంట్రల్ బస్ స్టేషన్. సేమ్ మన జేబిఎస్ లాగానే ఉంది, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. సో నేను ఏంటంటే చాలా కంపెనీస్ ఉన్నాయన్నమాట ఇందులో, ఓమినీ బస్ అని, మెట్రో బస్ అని అన్నీ. నేను ఇది సిటీ బస్ తీసుకున్నా. సిటీ బస్ ఉంది చూడండి, సైట్ వీళ్ళది citybus.ge అని. ఫ్లైట్స్ యాక్చువల్లీ చాలా కాస్ట్లీ అనమాట. సో బస్సు చీప్, అరౌండ్ అప్ అండ్ డౌన్ కలిపి 75 లారీ అనుకుంటా. ఇండియన్ రూపీస్లో అరౌండ్ అప్ అండ్ డౌన్ కలిపి 2500. చాలా చీప్ గ్రాబ్ అని చెప్పాలి. లిటరల్లీ ఇది నిన్న నైట్ కూర్చొని. యాక్చువల్లీ 2-3 వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి, కాకపోతే అవి రిస్కీ ఆప్షన్స్. లాస్ట్ మూమెంట్ వరకు ఎందుకులే అని అక్కడికి వెళ్ళి. ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే మన దిదుబి అని మెట్రో స్టేషన్ ఉంటుంది అన్నమాట సిటీలోనే. తిబ్లిసి సిటీలోనే ఆ మెట్రో స్టేషన్కి బయట 2 ఎగ్జిట్స్ ఉంటాయి. రైట్ సైడ్ ఎగ్జిట్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఎగ్జిట్ ఉంటుంది. ఒక సైడ్ ఎగ్జిట్కి వెళ్తే సిటీ సైడ్లో ఉంటుంది, ఇంకో సైడ్ బస్ స్టేషన్ సైడ్ ఎగ్జిట్ అవ్వాలి. బస్ స్టేషన్ సైడ్ ఏంటంటే అన్ని వ్యాన్స్ ఉంటాయి అన్నమాట, 15-20 మెంబర్స్ వ్యాన్స్. సో బటోమి నుండి ఇక్కడికి, బటోమి టు తిబ్లిసి టు బటోమి ట్రిప్స్ చేస్తూ ఉంటారు అన్నమాట వాళ్ళు. సో అక్కడ నుంచి కూడా తీసుకోవచ్చు, అది కూడా ఒక ఆప్షన్. అది ఇంకా చీప్లో పడుతుంది, అరౌండ్ 20-25 లారీ పడుతుంది అని చెప్పారు 2-3 కనుక్కుంటే. కానీ నేను నిన్న నైట్ బుక్ చేసుకున్నా. అంటే నేను యాక్చువల్లీ ఈరోజు కాకైతే వెళ్ళొచ్చా కదా, సో నేను వచ్చేసరికి ఉంటుందో లేదో నాకు తెలియక సేఫ్ ఆప్షన్ లాగా నైట్ అరౌండ్ 11:55కి ఇది ఉంది బస్సు. అరౌండ్ 11:55కి ఇక్కడ తిబ్లిసిలో స్టార్ట్ అయ్యి మార్నింగ్ 6-6:30 కల్లా బటోమిలో దింపేస్తాయి. సో ఇది కొంచెం సేఫ్ ఆప్షన్ అనిపించి బుక్ చేసుకున్నా. వెళ్ళేటప్పుడు 40 లారీ పడింది, వచ్చేటప్పుడు 35 లారీ పడింది. సో అరౌండ్ 75 లారీ టోటల్. సో ఆ ఆప్షన్ కూడా ఉంది. దిదుబి స్టేషన్లో బటోమికి మినీ వ్యాన్స్ వెళ్తాయి. ఎట్లా అంటే ఒక 20 మెంబర్స్ సీట్స్, అది ట్రై చేయొచ్చు. అది కూడా ఒక సేఫ్ మంచి ఆప్షనే. అంటే నాకు ఎర్లీ ఆల్మోస్ట్ 9-9:30 అయిపోయింది వచ్చేసరికి. నైట్ ఉంటాయో లేవో తెలియక వచ్చేసిన నేను. అక్కడ మార్నింగ్ అవైలబుల్ ఉంటాయి, ఎందుకంటే మొన్న నేను వెళ్ళిన మార్నింగ్ అవైలబుల్లో ఉండే. మొన్న నేను వేరే రీజియన్ కోసం ఎత్తుకోవడానికి వెళ్ళిన, కాకేతి కోసం. సో అక్కడ దొరకలేదు. సో కానీ బటోమి ఇక్కడ దొరుకుతాయి, బటోమికి వెళ్ళండి. అది చీప్, అది కూడా ఒక చీప్ ఆప్షన్. ఇక అది వద్దు ఎందుకు అంటే ఇక ఆన్లైన్ ఉన్నాయి 3. ఓమ్ని బస్ అని ఉంది, మెట్రో బస్ అని ఉంది, సిటీ బస్ అని ఉంది. నేనైతే సిటీ బస్ చేసుకున్నాను. సో అరౌండ్ టైం ఏంటంటే 10 అవుతుంది, ఎగ్జాక్ట్ 10 అవుతుంది. బస్ అరౌండ్ 11కి వస్తుందంట, 11:50 or 55కి స్టార్ట్ అవుతుంది. ఇంకా ఇట్లా ఉన్నాయి లైన్గా ప్లాట్ఫామ్స్. ఇది ఇక్కడ చిన్న వైట్ బోర్డు ఉంది కదా, వైట్ బోర్డు డస్ట్బిన్ పక్కకి. ఇది ఈ బోర్డు కాడ నేను వెయిట్ చేస్తాను. సిటీ బస్ అని వైట్ జాకెట్ వేసుకొని నడుస్తుంది కదా, ఆడ ప్లాట్ఫామ్ ఉంది. సో వెయిట్ చేస్తున్నా ఇక్కడ. మన బస్సు వచ్చేసింది. మార్నింగ్ 5:30 అవుతుంది. డ్రాప్ చేసింది బస్సు. ఇప్పుడు ఇప్పుడు అదంతా ఈడదంతా సీయా అన్నమాట, చీకటి కాబట్టి ఏం కనిపిస్తలేదు. పొద్దున అయితే వ్యూ మస్తు ఉంటుంది ఇడికనే. సరే ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్ 12కి స్టార్ట్ అయింది, 5:30 కల్లా వచ్చేసిన. 5.5 hours. ఇట్లా సరిగా నిద్ర ఉంటుంది. రూమ్కి పోయి కొద్దిసేపు అట్లానే రిలాక్స్ అయ్యి టూర్కి స్టార్ట్ అవుతా. అదే అప్డేట్ అయితే. ఏంది భయ్య ఈ విండో అయితే డేంజర్ ఉంది. మా క్యాబ్ అన్న
అడ్రస్ మిస్టేక్ అయ్యి కొంచెం అటు ఇటు ఆపిండు. 2 minutes వాక్ ఉంది, నేను కూడా చూసుకోలే. సిగ్నల్ ఉందని దన్న దిగిపోయాను. 31st ఫ్లోర్ అంట. ఎక్కుతుంటేనే చెవులు బ్లాస్ట్ అవుతున్నాయి. భయ్యా ఇది నా వ్యూ భయ్యా, నా రూమ్ వ్యూ. 31st ఫ్లోర్. పైకి వస్తుంటేనే ఆల్టిట్యూడ్ వల్ల ఇయర్స్ పాప్ అవుతున్నాయి. ఈ వ్యూస్ చూసి నా ఐస్ పాప్ అవుతున్నాయి. నేను రూమ్కి వచ్చి 10 నిమిషాలు అవుతుంది. లిటరల్లీ ఫ్రెష్ కూడా అవ్వలేదు. సీదా ఫోన్ తీసుకొని వచ్చి బాల్కనీలో కూర్చున్నా. ఆ వ్యూ ఏంది భయ్యా, అసలు కదలబుద్ధి కూడా అవుతలేదు ఇడికేని. లిటరల్లీ వచ్చిన రూమ్ లోపలికి వచ్చిన అంత లగేజ్ ఓపెన్ చేసి ఫస్ట్ ఫోన్ ట్రైపాడ్ తీసిన. అసలు ఏందది, ఆ వ్యూ ఏంది భయానకం. డిస్క్రిప్షన్ కూడా అవుతలేదు నాతోని. ఆ ప్యూరెస్ట్ వేవ్ సౌండ్స్, ట్రాఫిక్ లేదు. ఇంత హైట్లో ఆల్మోస్ట్ 32nd ఫ్లోర్లోనే ఉన్నా నేను. జెహర్ వ్యూ మాత్రం జెహర్. 24 hours, లిటరలీ 24 hours నుండి కూర్చొనే ఉన్నా అన్నమాట. అంటే నిన్న మార్నింగ్ కాకేతికి స్టార్ట్ అయినా, ఆ వ్యాన్లో మొత్తం కూర్చోవడమే. ట్రిప్ అంతా అయిపోయి వచ్చినా, కొద్దిసేపు వాక్ చేసిన, మళ్ళా నైట్ 2 hours బస్ స్టాప్లో కూర్చున్నా, నైట్ బస్లో కూర్చున్నా. అదంతా ఈ ఒక్క వ్యూ కోసం వర్తిట అంటే ఇంకో 2 days అట్లా కూర్చుంటుండే. అట్లుంది వ్యూ. లిటరల్లీ 24 hours నుండి కూర్చొని ఉన్నా కంటిన్యూస్గా. బ్రేక్స్ అంటే 24 hours నుండి అసలు బెడ్ మీద కూడా ఇట్లా లై అవ్వలేదు. అంత చేసినందుకు ఈ వ్యూ అంటే బట్టు మీకు రావడానికి ఇంత అదంతా చేసిన అనుకోండి. సో అది భయ్యా వ్యూ. ఏముంది భయ్యా, ఏంది భయ్యా, జెహర్ భయ్యా. సో నేను బటుమి వచ్చిన ఆల్మోస్ట్ 2 days కోసం వచ్చాను. 2 days దాంట్లో నాకు తెలిసి అసలు 2 days తగ్గట్టు పైసలు వసూలు అయిపోయినాయి ఈరోజే. అది ఎలా అంటే ఎర్లీ మార్నింగ్ వచ్చాను, కొంచెం అంత చీకటి ఉండే. అసలు సన్ రైజ్ కూడా ఏమవ్వలే అప్పటికి. అసలు వ్యూ కానీ ఫుల్ విండ్, లిటరల్లీ ఫుల్. అసలు నించుంటుంటే తోషొస్తుండే, అంత భయంకరమైన విండ్ ఉండే. పైసలు ఎట్లా వసూలు అవుతుంది అయినా అని చెప్పాలని. మొత్తం పైసలన్నీ వసూలు అయిపోయినాయి బటూమికి. జార్జియా పెట్టిన దాంట్లో 30-40% ఈడనే సాటిస్ఫై అయిపోయినా నేను. అలా ప్యూరెస్ట్ వేవ్స్ సౌండ్స్, ఆ వేవ్స్ సౌండ్స్ వింటూ కూర్చుండిపోదు. అంటే నేను మార్నింగ్ వచ్చినా కదా, సీదా ఫస్ట్ బాల్కనీకి వచ్చిన వ్యూ చూద్దామని. అసలు ఏం వ్యూ అనిపించలే, కానీ ఆ వేవ్స్ సౌండ్స్ వినిపించినాయి. నాకు ఫుల్ ఎక్సైట్మెంట్ అయిపోయింది. సన్ రైజ్ కానీ కొంచెం వెలుగు ఎప్పుడు వస్తుంది, ఫస్ట్ ఆ వ్యూస్ ఆడాలని ఉండే. ఈ హోటల్ పేరు ఆర్బీ సిటీ అనుకుంటా. ఆర్బీ సిటీ. దీంట్లో ఒక 3 to 4 ఉన్నాయి లైన్గా, లైక్ బ్లాక్స్. అందులో వన్ ఆఫ్ ది బ్లాక్లో నేనున్నాను, ఆర్బీ సిటీ అనే దాంట్లో. సో దీంట్లో ఏంటంటే బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడ్ అవ్వలేదు, ప్లస్ ఇందులో రెస్టారెంట్ కూడా లేదంట. మనకు మంచిగా తిబ్లిసీలో మార్నింగ్ లేవగానే ఫస్ట్ వెళ్ళగానే బ్రేక్ఫాస్ట్ చేస్తుండే, ఫస్ట్ లేవగానే వెళ్ళి. ఈరోజేమో ఇక్కడేమో అసలు బ్రేక్ఫాస్టే లేదు. సో మార్నింగ్ లేట్ వచ్చినా కదా, సో ఒక 1.5-2 hours మంచి పవర్ నాప్ వేసి పడుకున్నా. ఇంతకుముందు ఒక 1/2 hour ముందు లేచి స్నానం చేసిన. దగ్గరలో ఏంటంటే KFC, అన్ని ఏదో విచిత్రమైన రెస్టారెంట్లు ఉండే పేర్లు.
టిబ్లిసీలో నాకు జరిగిన ఎక్స్పీరియన్స్కి తెలిసింది ఏంటంటే రెస్టారెంట్ ఏది ఉన్నా ఏది పడితే అది ఉంటే వెళ్ళొద్దు అని అర్థమైంది. సో దగ్గరలో తెలిసినవి ఏంటంటే డంకిన్ డోనట్స్, మెక్డోనల్డ్స్, కేఎఫ్సి వాకబుల్లో ఉన్నాయి. లైక్ ఎగ్జాక్ట్ నేను ఉన్నదానికి హాఫ్ డిస్టెన్స్లో ఉన్నాయి. సో కిందికి పోయేటప్పుడు డిసైడ్ అవుతాము ఎక్కడ పోదామని అనుకుంటున్నా. సో అదే అప్డేట్. ఇక బ్రేక్ లంచ్ ఆల్మోస్ట్ టైం 11 అయిపోయింది. ఇక బ్రంచ్ చేయడమే ఉంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ లేదు, లంచ్ లేదు, డైరెక్ట్ బ్రంచ్. ఇక లెట్స్ గో. లిటరల్లీ 6 లిఫ్ట్లు ఉన్నాయి. 1 2 3 లాస్ట్కి 4, మధ్యలో 5 6. లిటరల్లీ పోయి అన్ని బటన్లు వచ్చేసి వచ్చిన. సో కిందికి వచ్చేసిన అప్డేట్ ఏంటంటే 300 to 400 మీటర్స్ దూరంలో ఉన్నాయి. 2 డిఫరెంట్ సైడ్స్లో ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ వెళ్తే డంకిన్ డోనట్స్ ఉంది, రైట్ సైడ్ వెళ్తే మెక్డానల్డ్స్ ఉంది. సో పైనుంచి కింది వరకు వచ్చే వరకు కూర్చొని లిఫ్ట్లో ఆలోచించిన ఏడికి పోదామని. సో మెక్డానల్డ్స్ కన్నా డంకిన్ డోనట్స్లో కొంచెం బ్రేక్ఫాస్ట్ బ్రంచ్ టైప్ బాగుంటుందని చెప్పి డంకిన్ డోనట్స్ వెళ్తున్నా. సో దట్ విల్ బీ టు మై లెఫ్ట్. నాకు తెలిసి నా సౌండ్ ఎంత క్లియర్గా వస్తుందో, నా వాయిస్ ఎంత క్లియర్గా వస్తుందో లేదో నాకు తెలీదు. విండ్ చాలా అంటే చాలా భయంకరం ఉంది. మా బాబాయ్ షర్ట్ బటన్ కొంచెం లూజ్ ఉంటే ఓపెన్ అయిపోయింది. మేబీ కోస్టల్ సిటీ టైప్ కదా, అందుకే విండ్ ఇంత ఉందేమో. అదిగా అయింది లెస్ దాన్ ½ కిలోమీటర్ కూడా లేదు. ఈ ఏరియాలోనే బీచ్ ఉంది. ద బీచ్. ఓకే, ఇక్కడ కూడా బస్సెస్ ఉన్నాయన్నమాట. నేను అసలు లేవేమో అనుకున్నా, అంటే సర్చ్ చేస్తే పెద్దగా ఏం రాలేదు. సిటీ బస్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇక్కడ కూడా ఉంది. ఓకే, ఎక్స్ప్లోర్ చేయాలి. నాకు బెస్ట్ ఒక సిటీ నచ్చాలంటే బేసిక్ ఏంది అంటే ఆ సిటీలో ట్రాన్స్పోర్టేషన్ ఈజీ ఉండాలి. లైక్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, క్యాబ్స్ అవన్నీ కాదు. ఈజీగా ఎక్కడికైనా వెళ్ళేటట్టు. లైక్ ½ కిలోమీటర్ టు మ్యాక్స్ 1 కిలోమీటర్ నడిస్తే బస్ స్టాప్ కానీ మెట్రో స్టేషన్ కానీ అట్లుంటే నాకు సిటీస్ చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే క్యాబ్కి ఎక్కువ పైసలు వేస్ట్ చేయాల్సిన పని ఉండదు. అవి చీప్ ఉంటాయి, బెస్ట్ ఉంటాయి. మరి చూడ్డానికి కూడా మరీ వరస్ట్ ఏముండవు, బాగానే ఉంటాయి. కొన్ని బస్సెస్ అయితే చాలా బాగుంటాయి. ఇంత చీప్కి ఇంత మంచి బస్సెస్ వస్తుందా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనిపిస్తుంది. పెద్ద బిల్డింగ్లే అసలు మినిమం 15-20 ఫ్లోర్లు ఉంటుంది అట్లీస్ట్. సో బటుమిలో కూడా ఎక్స్చేంజ్ షాప్స్ బాగానే ఉన్నాయి. ఇక్కడ చూసినట్టయితే ఎక్స్చేంజ్ రేట్ 2.700, సారీ 2.735 లారీ ఇస్తారు అనుకుంటా. అసలు విండ్ ఎంత భయంకరంగా కొడుతుందంటే దాని ఆపోజిట్కి నడుస్తున్నా నేను. నా బాడీకి తాడు కట్టి వెనక్కి గుంజుతున్నారు. అదంతా తట్టుకొని నేను ముందుకు పోతున్నా. పాపం బిల్డింగ్ పడిపోతున్నట్టుంది. బాగా కట్టారు ఇది, ఉల్టా బిల్డింగ్. ఇది చూసినట్టయితే వన్ ఆఫ్ ద వండర్ రోమ్లో ఉంది కదా కొలోసియం, దాని థీమ్లా కట్టారు. చూడ్డానికి కూడా అట్లానే ఉంది. నిన్నటి పెట్రోల్ మరి హైపర్ ఉన్నట్టున్నారు. యాక్చువల్లీ వెనక సిగ్నల్ వాక్ సింబల్ ఉండే, వాడైనా కార్ ఆపకుండా మీదకి వచ్చేస్తుండు. మా క్రేజీ ఉన్నారు పురాలు. కొంచెం ముందు పోతే సమ్ చరోసా టైప్ ఉందన్నమాట. ఆడ కొన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి, అందులో డంకిన్ ఒకటి. సో అందులోకి వెళ్దాం అనుకుంటున్నా.
ఇది కూడా ఒక ఇంకో మాల్ టైప్ ఉంది, ఏదో అన్ని షోరూమ్స్ ఉన్నాయి. టైం దొరికితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇది కూడా ఆర్బీ గ్రూప్ది అనమాట. 35-40 ఫ్లోర్స్ తక్కువ ఉన్నాయి. ఆర్బీ వాళ్ళే చాలా ఉన్నాయి. ఆర్బీ గ్రూప్ ఆఫ్ హోటల్స్ ఏదో ఉంది పేరు. దాన్ని చాలా ఎక్కువగా అనిపించినాయి వాటివే. మా దుమ్ము పడుతుంది, లైక్ సన్న సన్న దుమ్మే కుడుతుంది. కళ్ళలో పడుతుందేమో అని అద్దాలు పెట్టుకో. 1% కూడా రిస్క్ చేయొద్దు బయటకు వచ్చినప్పుడు, అది మన కంట్రీ కానప్పుడు. ఎప్పుడు ఏమన్నా అవ్వచ్చు, సేఫ్టీ ఫస్ట్ ఉండాలి.